తమ్ముడు ఉండు తమ్ముడు నా ఇవ్వచ్చు మళ్ళీ అనంతనహాల్ గ్రామం అంటే ఒకప్పుడు చాలా ఇబ్బందులు పడ్డ గ్రామం. రాజకీయ స్వాతంత్రం కోసం పెద్ద పోరాటం చేసిన గ్రామం. అధికారం ఉన్నా లేకున్నా కష్టాల్లో బతికిన నాయకత్వం ఉన్న గ్రామం. 1999లో నేను ఎంపీగా ఎన్నికైనప్పుడు యదుస్వామి గారు, అట్లాగే వెంకటేశ్వర గారు, మల్లికార్జున గారు వీళ్ళందరూ చాలాసార్లు నా దగ్గరికి వచ్చి అనేక కార్యక్రమాలు చేసుకునేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం, రాయదుర్గానికి నీలాంటి వ్యక్తి పోతే ఆ ప్రాంతం బాగుపడుతుంది, ఆ ప్రాంత ప్రజలకు చాలా మేలు జరుగుతుందని నన్ను ఆశీర్వదించి ఏడాదిన్నర కిందట జరిగిన ఎన్నికల్లో ఎప్పుడు రాయదుర్గం పుట్టినప్పటి నుంచి ఎప్పుడు ఎవరికి ఏ ఎమ్మెల్యేకి ఇవ్వనంత మెజార్టీ 42,000 మెజార్టీ నాకు ఇచ్చి మీరందరూ ఆశీర్వదించారు. జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాచక శక్తి 5 సంవత్సరాలు అప్రజాస్వామికంగా పరిపాలన చేసి వ్యవస్థలన్నింటినీ నాశనం చేసి అభివృద్ధి అనేది లేనే లేకుండా చేసి రాష్ట్రాన్ని ఒక దిక్కుతోచని పరిస్థితుల్లో వదిలేసి వెళ్ళిపోయినాడు. 10 లక్షల కోట్ల రూపాయల అప్పు, కొత్తగా అప్పు చేస్తామంటే కూడా పుట్టని పరిస్థితి. అంటే ఒక రకంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్ పైన ఉన్నప్పుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాం. వచ్చాం, కష్టాల్లో వచ్చాం, కానీ అభివృద్ధిలో ఎక్కడా తక్కువ చేయలేదు. ఈ 17 నెలల కాలంలో సీసీ రోడ్లకు 20 లక్షల రూపాయలు ఖర్చు చేసి మీ గ్రామంలో సిమెంట్ రోడ్లు నిర్మించాం. అట్లాగే ఇంకో 15 లక్షలు మొన్ననే మంజూరు చేయించాం. అది కూడా త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి. నేషనల్ హెల్త్ మిషన్ కింద ఇందాక మల్లికార్జున చెప్పినట్లు మాకు ఆరోగ్య కేంద్రం లేదు అంటే దానికి కూడా ఇప్పుడు 14,50,000 రూపాయలు మంజూరు చేశారు. త్వరలోనే ఆ పనులు కూడా చేపడతామని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. అట్లాగే డ్రైన్ల కోసం 2 లక్షలు, వాటర్ పైప్ లైన్ కు 5 లక్షలు, అంటే అన్ని కలిపితే
56,50,000 రూపాయలు 17 నెలల కాలంలో అనకరహాల గ్రామానికి ఇచ్చామని మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నా. ఇవి